నమో వెంకటేశాయ. కొత్త పెండ్లి కూతురుతో శ్రీనివాస మంగాపురంలో శ్రీనివాసుని కాపురం. శ్రీ శ్రీనివాస ప్రభు వివాహం కాగానే కొత్త పెండ్లి కూతురు పద్మావతితో కలిసి 6 నెలలు అగస్త్యాశ్రమ సమీపంలో ఒక అందమైన పర్ణశాలను నిర్మాణం చేసి అక్కడే కొత్త కాపురం పెట్టారు. ఆ తర్వాత నిశ్చయించిన శుభముహూర్తంలో కొత్త దంపతులు అత్తవారింటి నుంచి తరలి వచ్చారు. పద్మావతీదేవి అప్పగింతలు. ధరణీదేవి తన కుమార్తెను కౌగిలించుకొని ఇన్నాళ్ళు పెంచిన ప్రేమ, కన్న ప్రేమ కంటే ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి పాలపొంగులాగా ఆదరణలా పెళ్ళుబికి రాగా అప్పగింతల సమయంలో కన్నీరు పెట్టరాదన్న నియమం వల్ల తన కుమార్తెను కొత్త పెండ్లి కూతురుగా సమస్త లాంఛనాలతో చీరసాలలను ఇచ్చి సాక్షాత్తు నవమన్మధుని వలె ఉన్న శ్రీనివాస ప్రభు కొత్త పెండ్లి కొడుకు వేషంలో ద్వారం వద్ద వేచి ఉండగా కుమార్తెను తీసుకొని వచ్చి బుద్ధులు చెప్పి జాగ్రత్తగా చూసుకోమని అల్లుడికి అప్పగించింది. చిరునవ్వులు చిందిస్తూ శ్రీనివాస ప్రభు అత్తగారితో పువ్వులలో పెట్టి చూసుకుంటాను అని చెప్పి బయలుదేరారు. వృద్ధుడైన ఆకాశరాజు పొంగి వస్తున్న కన్నీళ్లు పైకండువాతో తుడుచుకుంటూ పాదాలపై పడి నమస్కరించిన పద్మావతిపై కన్నప్రేమ పొంగిరాగా పాదాలు పట్టుకొని వెక్కిళ్లుగా వెంగపడుతున్న కుమార్తెను లేవతీసి కౌగలించుకుని ఆశీర్వదించారు. చిన్న మామగారైన తొండమానుని పిలిచి నవదంపతులకు రాజలాంఛనాలతో కుమారుడైన యువరాజును తోడుగా ఇచ్చి పరివారంతో సహా జాగ్రత్తగా పంపమని చెప్పి అన్ని ఏర్పాట్లు భద్రం అని శ్రీనివాస ప్రభువుకు సమీపించారు. ఒక్కసారిగా తనకు సాక్షాత్తు పరమాత్మునితో అనుబంధము, బంధుత్వము ఇలాగా చేకూడి రావడం తన జన్మాంతర సుకృతమని భక్తి పొంగిరాగా ఒక్కసారిగా కొత్త పెండ్లి కొడుకు అలంకారంతో ఉన్న అతికేలు నిండని యువకుడైన శ్రీనివాసుని గట్టిగా కౌగిలించుకొని హృదయానికి హత్తుకొని పట్టరాని పరమానందం పొంగిరాగా సమస్తము మరిచాడు. భగవత్ స్పర్శ యొక్క మహిమ అట్టిది కదా. మళ్ళీ శ్రీనివాసుడు చిరునవ్వుతో తన వైష్ణవ మాయను వెదజల్లుతూ ఆకాశరాజుతో ఇంత పెద్ద వయసులో శ్రమ తీసుకోకండి, విశ్రాంతిగా ఉండండి అని చెప్పి ఇడ్కోలు పలికి బావమరిది వసుదానునితో పరాచికములాడి అందరినీ నవ్విస్తూ భార్యా సమేతంగా రథమునెక్కి సైన్యం వెంటరాగా అగస్తాశ్రమం సమీపంలోకి వెళ్లారు. దారి పొడుగునా పచ్చని అడవులు, గలగలా ప్రవహించే సెలయేళ్లు, విరి పద్మాలు వికసించిన చెరువుల నుండి వెదజల్లే పరిమళములు చల్లగా ప్రాణానికి హాయి నొసగగా మైమరిపించగా శ్రీనివాసుడు భార్యతో మనం శ్రీ అగస్తాశ్రమానికి సమీపిస్తాం.